చెల్లికి చేయాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని ఓ సినిమాలో తనికల భరణి సరదాగా ఓ కవిత చదువుతాడు. కూటమి ప్రభుత్వ పాలనకు ఆ కవితకు సంబంధం ఉందని అనిపించేలా ఇప్పటికే అనేక ఘటనలు జరిగాయి. జగన్ పాలనలో చేసిన కార్యక్రమాలను తాము చేసినట్లుగా చెప్పుకుంటూ మరలా శిలాఫలకాలు వేసుకోవడం, ప్రారంభోత్సవాలు చేసుకోవడం కూటమి పాలనలో ఎక్కువయ్యాయి. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది కడప సిపి బ్రౌన్ గ్రంథాలయ విస్తరణ పనుల కార్యక్రమం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కారణంగా ఆ విస్తరణ పనులు కూడా వాయిదా పట్టడం ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని సమాచారం. ఇది దేశంలోనే ప్రసిద్ధి చెందిన సిపి బ్రౌన్ గ్రంథాలయం. బ్రిటిష్ వారి పాలనలో కడప జిల్లా కలెక్టర్గా పనిచేసిన బ్రిటిష్ అధికారి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాష అభివృద్ధి వికాసం కోసం విశిష్టమైన కృషి చేశారు. ఆయన ఘనతను స్మరించుకుంటూ ఆయన పేరు మీద ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. విలువైన ఈ గ్రంథాలయాన్ని దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోతే విషయం తెలుసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనలో అభివృద్ధి చేశారు. ఆ తరువాత దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి గాను నిశ్చయించిన జగన్మోహన్ రెడ్డి తన పాలనలో సిపి బ్రౌన్ గ్రంథాలయ విస్తరణ కార్యక్రమం మొదలుపెట్టి నిధులు మంజూరు చేయించారు. సిపి బ్రౌన్ లైబ్రరీలో చరిత్రకు సజీవ సాక్ష్యాలైన తాళపత్ర గ్రంథాల నుంచి ఎన్నో విలువైన చారిత్రక, సాంస్కృతిక, భాషాపరమైన పుస్తకాలున్నాయి. ఇక్కడి కార్యకలాపాలకు, పరిశోధకుల అధ్యయనాలకు ప్రస్తుతం ఉన్న భవనం సరిపోవడం లేదని చెబితే వెంటనే స్పందించిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కనే ఉన్న ప్రైవేటు భూమిని కొనుగోలు చేయించారు. విస్తరణ పనులు చేపట్టారు. కొత్త భవనం కట్టేందుకు 2021 జూలై 9వ తేదీన శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి 3.66 కోట్లు కూడా మంజూరు చేశారు. ఆ పనులు కొన్ని కారణాల వల్ల ప్రారంభం కాలేదు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కూటమి పాలన మొదలైన తరువాత గత ప్రభుత్వ పనులను తన ఖాతాలో వేసుకునే కుట్ర మొదలైంది. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం సిపి బ్రౌన్ లైబ్రరీ విస్తరణ పనులు తామే చేశామని చెప్పుకోవడానికి గాను మరోమారు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయాలనుకుంది. యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో ఈ గ్రంథాలయం ఉండడం, యూనివర్సిటీ కమలాపురం నియోజకవర్గంలో ఉండడంతో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పేరును శిలాఫలకం వేశారు. అంతే, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి చిర్రెత్తుకొచ్చిందట. లైబ్రరీ యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో ఉన్నప్పటికీ ఆ భవనం ఉన్నది కడప నియోజకవర్గంలో కాబట్టి శిలాఫలకంపై తన పేరు తాటికాయంత అక్షరాలతో ఉండాల్సిందే అని ఆమె పట్టుబట్టారట. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త వైఎస్ఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇద్దరూ మంత్రి లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నవారు కావడంతో వెంటనే ఆమె మాట చెల్లుబాటయిందట. అంతే, క్షణాల్లో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పేరును అధికారులు మాయం చేశారు. ఆయన పేరు స్థానంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేరు తాటికాయంత అక్షరాలతో ఉండేలా కొత్త శిలాఫలకం తయారు చేయించారు. నిజానికి శిలాఫలకం మీద ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పేరు ఉండాలి తప్ప కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేరు కాదు. అయితే ప్రస్తుతానికి టీడీపీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి దంపతుల హవా నడుస్తోంది కాబట్టి ఆమె చెప్పినట్టుగానే శిలాఫలకంపై ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పేరును తొలగించారు. ఈ శిలాఫలకం పేరు గొడవల కారణంగా గత నెలలో జరగాల్సిన లైబ్రరీ విస్తరణ పనుల ప్రారంభ కార్యక్రమం వాయిదా పడిందని సమాచారం. సిపి బ్రౌన్ గ్రంథాలయ విస్తరణ పనుల కోసం స్థలం కొనడం, నిధుల మంజూరు తదితర పనులు జరిగింది జగన్ పాలనలో. కానీ ఆ క్రెడిట్ ను కొట్టేయడానికి చూస్తున్న కూటమి పాలకులు ఆ క్రమంలో తమలో తాము కలహించుకోవడం, శిలాఫలకంపై పేరు కోసం తగాదాలు పడడాన్ని చూసి అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నారట. లైబ్రరీ అభివృద్ధి కోసం చేసిందేమీ లేకపోయినా కొత్తగా శిలాఫలకాలు తయారు చేయించుకుని వాటిపై తాటికాయంత అక్షరాలతో పేర్లు వేసుకోవడం, రాజకీయ ఆధిపత్యం కోసం పేర్లు తొలగించుకోవడం, అర్హత లేకపోయినా పేర్లు వేయించుకోవడం, ఎల్లో మీడియాలో డప్పాలు కొట్టుకోవడం తప్ప ఈ కూటమి పాలనలో సాధించేదేమీ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సొంతంగా ఏ పని చెయ్యరు. కనీసం గత ప్రభుత్వ పాలనలో ప్రారంభమైన పనులనైనా ముందుకు సాగించరు. ఇదేనా కూటమి పాలన అంటూ అన్ని వర్గాల ప్రజలు ఎండగడుతున్నారు.